అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. లవ్ అనేటువంటి టాపిక్ని మీతో నేను డిస్కస్ చేద్దామని వచ్చానన్నమాట. అసలు ప్రేమ అంటే ఏంటి? చాలామంది ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ అని, వ్యాలంటైన్స్ డే అని అందరూ కూడా వ్యాలంటైన్స్ మూమెంట్లో ఉన్నారు కదా అందరూ. ఓకే, నైస్, దాన్ని నేను కాదంటలేదు. మీరు యూ కెన్ ఎంజాయ్ ద వ్యాలంటైన్స్. అసలు నిజమైన వ్యాలంటైన్స్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి అనేటువంటి టాపిక్ని నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. నేను అకార్డింగ్ టు ది గ్రీక్ వర్డ్స్ని బట్టి ప్రేమ 4 రకాలుగా ఉన్నది. ఒకటే స్టోర్గ్, ఎరోస్, పిలియో, అగాపే అనేటువంటి 4 రకాలైనటువంటి ప్రేమలను మనం చూస్తాం. పేరెంట్స్ ప్రేమనే స్టర్జ్ అన్నారు. తర్వాత భార్యాభర్తల ప్రేమని ఎరోస్ అన్నారు. సహోదరులు, బ్రదర్స్ సిస్టర్స్ యొక్క ప్రేమనే పిలియో అన్నారు. స్వచ్ఛమైనటువంటి దైవిక ప్రేమనే అగాపే అన్నారు అన్నమాట. మనందరికీ దైవంతో సమానమైనటువంటి వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు, అవునా కాదంటారా? కాబట్టి భారతదేశంలో మనందరం కూడా మాతృదేవోభవ, పుత్రిదేవోభవ అంటున్నాం. పితృదేవోభవ, మాతృదేవోభవ అంటున్నాం. అంటే దేవుడిని మనం ఎలా కొలుస్తున్నాం అంటే తల్లిదండ్రులనే దైవంతో సమానంగా కొలుస్తున్నాం. వాళ్ళ ప్రేమ అగాపే ప్రేమ, అంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమను వాళ్ళు మనకి ఇస్తున్నారు. కాబట్టి అసలైనటువంటి ప్రేమ ఏంటంటే అగాపే, దైవ సంబంధమైనటువంటిది, అది పిల్లలది. ఈ మెసేజ్ కేవలం నేను విద్యార్థుల కోసమే ఇస్తున్నాను. నేను విద్యార్థుల్ని మాత్రమే నేను దృష్టిలో పెట్టుకుని ఈ మెసేజ్ ఇస్తున్నాను నేను. కాబట్టి నిజమైనటువంటి వ్యాలంటైన్స్ డే అంటే ఏంటో తెలుసా? మీ పేరెంట్స్ని మీరు ప్రేమించడం. ఆ రోజున మీకు నిజమైనటువంటి వాళ్ళు పిల్లలు అయినట్లయితే, మీ పేరెంట్స్ని మీరు ప్రేమించినట్లయితే, మీ పేరెంట్స్కి ఐ లవ్ యూ అని చెప్పండి. వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి, ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు వేసుకున్న బట్టలు నీ కావు, నువ్వు సంపాదించింది కాదు, నీకున్న పుస్తకాలు నీ కాదు, నువ్వు వాడుతున్న సెల్ ఫోన్ నీది కాదు, దాంట్లో రీఛార్జ్ నీది కాదు, దానికి నీకు సంబంధమే లేదు, ఏమీ లేదు. అసలు నీవు మనిషివి కాదు, నువ్వు పేరెంట్స్ సంబంధించినటువంటి వాడు. నువ్వు సొంతంగా నువ్వు బట్టలు కొనుక్కోగలిగి, నువ్వు సొంతంగా నువ్వు పుస్తకాలు కొనుక్కోగలిగి, నువ్వు సొంతంగా నీకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ నువ్వు కొనుక్కోగలిగి, నువ్వు కొనుక్కుని దానితో నువ్వు ఏది కొనాలన్నా, ఏ గిఫ్ట్ కొనాలన్నా నువ్వు కొని ఇవ్వగలిగితే అప్పుడు నీ ప్రేమ స్వచ్ఛమైనటువంటిది. అది కేవలం ఒక పేరెంట్స్ మాత్రం ఇవ్వగలవు. అంతేగాని పేరెంట్స్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, కాలేజీకి స్కూల్కి వెళ్ళి ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? నువ్వే చదువుకుంటున్నావు అనుకుంటారు, లేకపోతే వాళ్ళు నువ్వేదో నాలెడ్జ్ని సంపాదిస్తావు అనుకుంటున్నారు, నువ్వేదో గొప్పవాడు అవుతావు అనుకుంటు, గొప్పదాని అవుతావు అనుకుంటున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? వ్యాలంటైన్స్ డే అని, ఆ డే అని, ఈ దినమని, నీ దినమని చెప్పి వాళ్ళని మోసం చేసి, నువ్వు వాళ్ళనేమో మాయ మాటలేమో ఇంటి దగ్గర చెప్పి ఇక్కడ చేసే పనులు ఇలాంటివన్నీ చేసి నువ్వు పేరెంట్స్ని మోసం చేస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు చాలా లాస్ అయిపోతున్నావని గుర్తెట్టుకో. కాబట్టి పేరెంట్స్ మీద దయలేనటువంటి వాళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్నాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు ఉండనేమి, వాళ్ళు చావనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, యశోదాభిరామ వినురవేమ అన్నారు. అంటే అలాంటి వాళ్ళు అనవసరం. తల్లిదండ్రుల మీద దయ లేకపోవడం అంటే వాళ్ళ రెస్పెక్ట్ లేకపోవడం, వాళ్ళ యొక్క కోరికలను తీర్చలేకపోవడం, వాళ్ళంటే విలువ లేకపోవడం, వాళ్ళను మోసం చేయడం. నీలాంటి వాళ్ళు వేస్ట్, లోకానికి వేస్ట్ అని చెప్తున్నారు అన్నమాట. పేరెంట్స్ ఎప్పుడు సంతోషపడతారో తెలుసా? పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందరా సుమతి అన్నాడు సుమతి శతకంలో. ఏదో మీరు పుట్టినంత వరకే మా పిల్లవాడు గొప్పోళ్ళు, పర్వాలేదు అని చెప్పుకుంటారు, సంతోషిస్తారు, అంతవరకే. కానీ నువ్వు పెద్దవాడివయ్యి మంచి ఉద్యోగం సంపాదించి, నువ్వు బాగా చదివి మంచి మార్కులు సంపాదించి, పేరు సంపాదించి, ఆ పేరుని బట్టి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మీ అబ్బాయి మంచోడమ్మా, ఎలా బాగున్నాడు, మీ అబ్బాయి అలాంటి వాడు, మీ అమ్మాయి ఎలాంటిదని చెప్తే అప్పుడు నిజంగా ఆనందపడతారు. ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అంతేగాని మా అబ్బాయి
ఇంకా ఇలాంటి ఏదో పనులు చేస్తున్నాడమ్మా, మా అబ్బాయి పనికి మాలాడని చెప్తే మీ అమ్మాయి పనికి మాలిందమ్మా, ఇక టీవీలు అనకాను రాత్రింబగలు సెల్ ఫోన్లతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు, లేకపోతే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్తూ ఉంటే ఆ విషయాలు వాళ్ళకి ఇప్పుడు నువ్వు మోసం చేయవచ్చు, కొంతకాలం మేనేజ్ చేయొచ్చు. ఆ విషయాలు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ గుండె పగిలిపోద్ది, దాన్ని సమాధానం చెప్పలేవు. నీ ప్రేమ అబద్ధమని అర్థమైపోద్ది. నిజమైన వ్యాలంటైన్స్ డే పేరెంట్స్కి చూపిద్దాం మనందరం. డియర్ స్టూడెంట్స్, ఇది కేవలం సందేశం అంతా స్టూడెంట్స్కి నేను ఇచ్చేటువంటిది. మీ ప్రేమ ఎవరితో ఉండాలంటే తల్లిదండ్రులకే మనం ప్రేమిద్దాం, తల్లిదండ్రులు గౌరవిద్దాం, తల్లిదండ్రులు చెప్పినట్లు మనం చేద్దాం, వాళ్ళ యొక్క ఆశయాలకి నెరవేర్దాం, మంచి భవిష్యత్తు సంపాదించుకుని మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి అప్పుడు వ్యాలంటైన్స్ డే చేద్దాం. ఆ వ్యాలంటైన్స్ డే ఎలా ఉండాలి అంటే మనం గర్వంగా నా బట్టలో నా డబ్బులు నేను సంపాదించాను, నేను ప్రయోజకుని అయ్యాను, నా తల్లిదండ్రులు హ్యాపీగా ఉంచాను అని చెప్పుకుని హ్యాపీగా ఉండేటువంటి చేద్దాం. అలాంటి వ్యాలంటైన్స్ చేద్దాం. అంతేకాని కొవ్వెక్కిన వ్యాలంటైన్స్ డేలు, బలిసిన వ్యాలంటైన్స్ డేలు, నువ్వు తల్లిదండ్రులను మోసం చేసేటువంటి వ్యాలంటైన్స్ డేలకు దూరంగా ఉందాం. తల్లిదండ్రులు గర్వపడేటువంటి వ్యాలంటైన్స్ డేని మనం చేద్దాం. ఆ విధంగా మీరు ఉంటారని ఆశిస్తూ నేను ఈ సందేశాన్ని మీ అందరికి ఇస్తున్నాను. మీ అందరికీ ఇది కొంతమందికి ఇబ్బందిగా ఉన్నా కష్టంగా ఉన్నా పాటించండి, గొప్పవాడు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ధన్యవాదాలు.